మీరు ధనాన్ని సమృద్ధిగా సంపాదించాలంటే ఈ మాటల్ని తూచి తప్పకుండా పాటించడం మేలు. మీ మాటల్లోని పదాలతో మీరు ఒక మాంత్రికుడిగా మారిపోండి. మీరు ఏం చెప్పినా అది నిజమయ్యేటట్టుగా అద్భుతంగా మలుచుకోండి. మీరు మాట్లాడే ప్రతి మాట గొప్పగా, ప్రేమగా, అనంతంగా, ఎప్పటికీ నిలిచిపోయేలా, అందరికీ ఆదర్శంగా ఉండేట్టుగా మారిపోండి. ప్రతి పదాన్ని విశ్వం వినేలాగా మీరు చెప్పగలిగే భాష ఒకటి ఉంది. దాన్ని మీరు అలవాటు చేసుకుని ముందుకు పోండి. మీరు చెప్పే ప్రతి మాట ఒక చెట్టుకు తీయగలుకున్నట్లుగా, పొగమంచు మీపై నుండి వెళ్తున్నట్టుగా, అన్నీ మీకోసమే మీ ముందుండి శ్రద్ధగా వింటున్నట్టుగా, అలా అలా ఒక్కొక్కటిగా మీతో ఏకమైనట్టు, మీతో అవి కరిగిపోయినట్టు శ్రద్ధగా, మౌనంగా మీ జీవితాన్ని మీ మాటలతో అలా తయారు చేసుకోండి. మీ ప్రపంచమే వేరుగా జీవించండి. ఈ ప్రపంచంతో మీకు సంబంధం లేదు. ఇక్కడంతా నటించటాలే. ఎవరికి వారి జీవితం పట్ల అవగాహన, బాధ్యత లేదు. ఎప్పుడూ రోగాలతో, నొప్పులతో రొప్పేటటువంటి సమాజంతో పనే లేదు. ఈర్ష్య, అసూయ, ద్వేషాల మధ్య బతికే అవసరం మీకు లేదు. ఎవడపై జాలి, దయ, కరుణ చూపించవలసిన అవసరం లేదు. వారి ఆలోచనలు బట్టి వారి జీవితాన్ని తయారు చేసుకోవడం జరిగింది. మీ జీవితం మీదే. చక్కని ఆనందమయ జీవితం వైపు అడుగులు వేయండి. ఒక్కొక్కటిగా మీలో మార్పు చెందుతున్న కొద్దీ మీ ఆనందమయ లోకంలో మీరు, మీ జీవితం, మీ తదుపరి జన్మ కూడా గొప్పగా, ఉన్నతంగా, ఉన్నతమైన లోకాలకు ప్రయాణించే ఏర్పాట్లకు సన్నద్ధంగా ఉండండి. ఇదే నా సందేశం ఫ్రెండ్స్. మన ప్రపంచం మనదే. మీకు వాటితో సంబంధం లేదు. హాయిగా మీ లోకంలో విహరించండి. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఎందుకుంటారు? మీ దగ్గర ఏముంది? ఏనాడైనా గమనించారా? అద్భుతమైన నిధి ఉంది. కస్తూరి మృగం దాని కడుపులో కస్తూరికాయ పెట్టుకొని కస్తూరి వాసన కొరకు వెతికినట్టు మీరు బయట వెతుకుతున్నారు. ఎందుకు? ఏ రోజైనా మీలోకి మీరు ప్రవేశించారా? మీలో మనిషితో మాట్లాడారా? అతను ఎక్కడ ఉంటారో తెలియదంటారా? అతను ఎప్పుడూ మీ పక్కనే ఉండి మీ ప్రతి చేష్టను గమనిస్తూ ఉంటాడు, కానీ మాట్లాడడు. మీరు చేసే పనికి అడ్డు చెప్పడు. అది మంచైనా చెడైనా ఏదైనా సరే. అతని పని మీరు చేసేదాన్ని చూడడం, సాక్షిగా ఉండడం. మీరు తనతో మాట్లాడితే గాని మాట్లాడడు, సమాధానం చెప్పడు. అతనికి ఆకారం లేదు, కానీ ఆలోచన ఉంది. మీకంటే గొప్పగా ఎన్నో రెట్లు అధికంగా ప్రపంచంలో అందరికంటే ఉన్నతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి అతనికి ఉంది. గొప్ప గొప్ప మేధావుల ఆవిష్కరణలకి కారణం అతడే. సృష్టికి మూలం అతడే. అనాది నుండి అందరి తనువుల్లో విరజిల్లుతున్నది అతడే. అతడే మీ జీవితానికి ఒక వెలుగు చూపే చుక్కాని. ఋషులు, మునులు, యోగులు అతన్ని దర్శించి వారి జన్మను చరితార్థం చేసుకున్నారు. ఎందరో మహానుభావులు వారితో గడిపి అద్భుతాలు సృష్టించారు మిత్రమా. అతడే సత్యం, అతడే నిత్యం. మీ నిధి, మీ సంపద, మీ సంపూర్ణం. ఒకసారి తలపంకించి అతడి వైపు చూసి చిరునవ్వుతో మాట్లాడడం మొదలుపెట్టిన మరుక్షణమే మీ జీవితంలో మధుర క్షణాలు మొదలవుతాయి. వాటిని అనుభవించడానికి, ఆనందించడానికి సిద్ధం కండి. డబ్బు కొరకు మీరు కష్టపడుతూ పనిచేయాలి. అవసరమా? ఎంతవరకు? జీవితాంతం కష్టపడుతూనే ఉంటారా? ఇక్కడ మీరు జన్మ తీసుకుంది హాయిగా మహారాజులా మీకు అవసరమైనవన్నీ పొందడానికి, కష్టపడడానికి కాదు. మీరెప్పుడైతే కష్టపడితే కానీ డబ్బులు రాదనుకుంటే ఆ విశ్వం మీకు కష్టపెడుతూనే డబ్బు ఇస్తుంది. హాయిగా కూర్చున్న దగ్గర డబ్బును ఆకర్షించడం మొదలు పెడితే విశ్వం అలాగే ఇస్తుంది. గొప్ప వ్యాపారవేత్తలు కూర్చున్న దగ్గరే రోజు కోట్ల రూపాయల డబ్బును పొందుతున్నారు. ఎందుకంటే వారు అలాగే కోరుకున్నారు కాబట్టి. ముందుగా డబ్బు సంపాదించాలని ఒక దృఢ నిశ్చయానికి రండి. అది అతి సులభంగా మీరు పొందినట్లు ఊహించండి. ఎక్కడా కూడా భయంగా, ఇబ్బందిగా కాకుండా ప్రశాంతంగా, నిశ్చలంగా, సునాయాసంగా డబ్బు రావడానికి ఊహించండి. అది మీ వద్దకు చేరుతుంది. మీ జీవితంలో ఏ విషయంలోనైనా ఏటికి ఎదురు ఈదకండి. నీరు పారే వైపే వెళ్ళండి. ఎలాంటి సాహసాలు చేయకండి. డబ్బు కొరకు మీరు చేసే ప్రయత్నం ఏదైనా సున్నితంగా సృష్టించండి. అంతరంగంలోని ప్రతి భావాన్ని డబ్బు, సంపదపై కేంద్రీకరించండి. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి. డబ్బు, సంపద దానంతటదే మీ వద్దకు చేరుతుంది. మీరు ఏదో కావాలని అనుకుంటున్నారు. మీరు ఏదో ఆశిస్తున్నారు. మీరు ఏదో దాచిపెడుతున్నారు. మీరు ఏమిటో బయటపడాలనుకుంటున్నారు. ప్రతి క్షణం మీకు తెలియకుండానే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఆలోచిస్తున్నారు కదూ. ఎందుకు ఇంకా భయపడలేకపోతున్నారు? మీకు అన్నీ కావాలని ఉంది, కానీ అది చేరుకోలేని తత్తరపాటు. మీకు అనుభవించాలని ఉంది, అది అసాధ్యమనే మీ ఆలోచన మిమ్మల్ని వెనక్కి నెట్టివేస్తుంది.
ఇక సందేహాలు వద్దు. మీ కోరికలను స్పష్టంగా ఆ విశ్వానికి తెలియచేయండి. మీకు కావలసినవన్నీ పొందండి. మీరు కోరిన ప్రతి దాన్ని విశ్వం మీకోసం సిద్ధంగా ఉంచుతుంది. అది ఏదైనా సరే. మీరు అడిగే వరకు ఇవ్వకుండా మౌనం వహిస్తుంది. మీరు అడిగినప్పుడే మీకు చేర్చబడుతుంది. అడగండి, విశ్వసించండి, పొందండి. ఈ సూత్రాన్ని విస్మరించకండి. ఇక మీరు ఏం చేసే అవసరం లేదు. మీకే సేవలు, సేవకులు అన్నీ సిద్ధం చేయబడతాయి. ఈ విశాలమైన ప్రపంచంలో మీరు ఏదైనా పొందడానికి అర్హులనే విషయం మరవద్దు. నమ్మకం. వర్షం పడాలని ఊరు బయట అందరూ పూజలు చేయడానికి వెళుతుంటే ఒకడు మాత్రం గొడుగు పట్టుకెళ్ళాడు. కోరికలు. మీరు ఎదుటివారు బాగుండాలని ఎప్పుడూ కోరకండి. వారు మీతో ఎలా ఉంటే బాగుంటుందని మాత్రమే చెప్పండి. ఊహలు. మీకు ఏం కావాలని మాత్రమే చెప్పండి. ఎలా ఉండాలనేది నిర్ణయించకండి. డబ్బు. ఎంత కావాలనేది చెప్పండి. ఎలా రావాలనేది చెప్పకండి. సంపద. సంపదతో పొందే సుఖాన్ని మాత్రమే ఊహించండి. ఎవరి ద్వారా రావాలనేది ఊహించకండి. ఒక జీవితపు కాలంలో మనిషి ఎంత సంపాదించగలడు? దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? మీరు ఎంత సంపాదించగలరు ఒకసారి ఊహించండి. సమాధానం దొరకడం లేదు కదూ. 1 కోటి, 2 కోట్లు, ఇలా ఎంత అనేది మీ దగ్గర లెక్కలేనప్పుడు మీరు సరైన దారిలో లేరన్నమాట. డబ్బు, సంపదపై ఒక అవగాహన లేదన్నప్పుడు మీరు ఎలా సంపాదిస్తారు? ముందుగా డబ్బు అనగానే మీ అవసరాలు మాత్రమే మీకు గుర్తుకు వస్తాయి. అంతేగాని ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని ఊహించడం అనేది మర్చిపోయారా? అందుకే మీకు సమాధానం దొరకడం లేదు. ఇన్నిసార్లు క్లాసు విన్నా ఇంతకు ముందు కంటే మీ అవసరాలు చాలా సులభంగా తీరుతున్నాయి. కాబట్టి మీరేదో సాధించారు, ఇట్స్ వర్కింగ్ అనుకుంటున్నారు. అవసరాలు తీరుతున్నాయనే తప్ప ఆనందంగా మీరు సంపాదించిందేమీ లేదు. డబ్బు సంపదను ఆకర్షించడం వల్ల పొందవచ్చు అనే సత్యం తెలిసి కూడా మీ అవసరాల నిమిత్తం ఆలోచిస్తున్నారు. ఒక్కసారి కూడా నేను ఒక ప్రాజెక్ట్ పెట్టాలి, దాని ఎస్టిమేషన్, మ్యాన్ పవర్, సమయం, దాని అవసరాలు ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించడానికే భయం. ఎందుకు అలా ఉండిపోతున్నారు? ఇంత రహస్యాన్ని మీ ముందు పటాపంచలు చేసినా మీరు ఇంకా భయపడుతున్నారు. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి కనీసం 2 సంవత్సరాలు కావాలి. ఆ తర్వాత దాని ఫలాలు మనం పొందడం జరుగుతుంది. జియో మన చేతికి రావడానికి 3 నుండి 4 సంవత్సరాలు పట్టింది. ఎవరైనా బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ని లాంగ్ టైం రన్ చేయాలనుకుంటాడు. మనం మాత్రం పెట్టుబడి పెట్టిన వెంటనే లాభాలు రావాలనుకుంటాం. అది తేడా. ఇక్కడ నుండి ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఆలోచించండి. అప్పుడు మీకు కావాల్సిన డబ్బు ఎన్ని కోట్ల రూపాయలు అనేది అవగాహన వస్తుంది. ఒక్కసారి మీరు పెట్టుకున్న లక్ష్యాలు మిమ్మల్ని గందరగోళంలో పడేస్తున్నాయా? పరిశీలించండి. ఖచ్చితంగా ప్రతిరోజు ధ్యానం సాధ్యం కావడం లేదా? మీరు సంపాదించే వాటికి లెక్క రాయలేకపోతున్నారా? మీకు సమయం సరిపోవడం లేదా? సరిగ్గా మొదలు పెడదాం అనుకునే రోజే ఎవరో బంధువులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారా? ఇలా ఈ ఏడాదంతా కళ్ళ ముందు గడిచిపోతూ ఉంటే చూస్తూ అలా స్థానుల్లా ఉండిపోతున్నారా? కొద్దిగా అయినా మనసు చివుక్కుమనడం లేదా? కొద్దిగానైనా మీరు బాధపడలేదంటే మీకు మీ పట్ల బాధ్యత లేదని అర్థమవుతుంది. బాధ్యత లేని జీవితం పశువుతో సమానం. ఇలాంటి బ్రతుకు మనకు అవసరమా? మనం జీవించదలుచుకున్నాం. జీవితం అంటే ఉన్నతంగా, హుందాగా ఉండాలి. ఎప్పుడూ ప్రతి క్షణం భయపడుతూ బ్రతకడం జీవితం కాదు. నలుగురిలో కాలరెగరేసి జీవించాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఒకసారి ఇప్పటి వరకు మీరు పెట్టుకున్నవన్నీ తుడిచిపెట్టేయండి. మిమ్మల్ని మీరు ఖచ్చితంగా మారాలని నిర్ణయించుకోండి. ఈ సంవత్సరం ముగింపుకి కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ కొన్ని రోజులు మిమ్మల్ని ఏవి ఇబ్బంది పెట్టలేవు. అందరూ అన్ని వేళ నాకు సహకరిస్తున్నారు అని ప్రతిరోజు చెబుతూ ఉండండి. కనీసం ఉదయం, రాత్రి ఖచ్చితంగా 30 నుండి 40 నిమిషాల మనీ మెడిటేషన్ చేయండి. మీరేదైతే సాధించాలనుకున్నారో ఎన్ని అవరోధాలు వచ్చినా మీ లక్ష్యం పైనే దృష్టి పెట్టండి. ఒక్కొక్కటిగా మీ లక్ష్యాలు నెరవేరుతుంటే మీరు ఆనందంతో మునిగిపోతుంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఖచ్చితంగా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీరేమిటో ఈ ప్రపంచానికి చూపిస్తున్నారు. ఇలా ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి మీరు పాటిస్తూ ఉంటే, ఊహిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నదే మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.